నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు విశాఖ శారదాపీఠంలో ఘనంగా గంగామాత ఆవిర్భావ దినోత్సవం గంగా తీరంలో ప్రత్యేక పూజలు చేసిన పీఠాధిపతులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు అందజేత స్వచ్ఛంద సంస్థను అభినందించిన మంత్రి వేణుగోపాల్ సూళ్లూరుపేటలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం అశోక్ గజపతి రాజుపై విమర్శలను ఖండించిన పల్లా శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాలో దారుణం టీవీ చూడటానికి ఇంటికి వచ్చిన మైనర్పై లైంగిక దాడి ఇక డీటెయిల్ చూస్తే ఋషికేశ్ వద్ద గంగా తీరంలో గంగామాత ఆవిర్భవించిన పర్వదినాన్ని వేడుకగా నిర్వహించింది విశాఖ శ్రీ శారదాపీఠం ఋషికేశ్లో విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమం వద్ద గంగా తీరంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్వాత్మానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు పీఠం తరపున గంగమ్మ తల్లికి చీరను సమర్పించారు పసుపు కుంకుమలతో పూజలు చేశారు హారతులిచ్చి నమస్సుమాంజలు అర్పించారు భారతావని సుభిక్షంగా ఉండేలా చూడాలని గంగమ్మ తల్లిని ప్రార్థించారు ఈ సందర్భంగా పవిత్రతకు మారుపేరు గంగానది అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు గంగానది దేవి రూపంలో పూజలు అందుకుంటుందని తెలిపారు గంగా తీరాన్ని సందర్శిస్తే ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని వివరించారు గంగామాత ఆవిర్భవించిన పర్వదినం భారతావనికి పుణ్యదినం అని స్వరూపానందేంద్ర స్వామి స్పష్టం చేశారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఓ స్వచ్ఛంద సంస్థ ఆక్సిజన్ ట్యాంకును అందించింది ఈ కార్యక్రమానికి మంత్రి వేణుగోపాల్ ఎంపీ గీత పాల్గొన్నారు కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కట్టడి చేశామని సంస్థలు అందిస్తున్న సేవలను మంత్రి కొనియాడారు
అందుకే మేము కూడా పార్టిసిపేట్ చేసాం. అదే ఎక్కడ చోట ధ్రువం దేవా బృహస్పతి ధ్రువంత ఇంద్రయామి శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః వామహేశ్వరాభ్యాం నమః వాణీరంజర్భాభ్యాం నమః సజీవృందరాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం శ్రీ సీతారామ మన స్టాటర్డ్గా హాస్పిటల్ డెవలప్మెంట్ చేస్తారు. హోతారావణియంత పూర్వేరుశ్చాస్యామతనవాసు వీరాః మఖ్యం యజంత మయాని హవ్యాగోతు సత్యామనసో మేస్తో ఏనో మానిగా కథమచ్చనానది ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చిరాష్టంధారయతాం ధ్రువం ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః తూర్పుగోదావరి జిల్లాలో వైద్య సదుపాయాల కల్పనలో సాధారణ ఆసుపత్రి అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకి అత్యంత కీలకమైనటువంటి ఆసుపత్రిలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆలోచనతో దాతలుగా ఉన్నటువంటి ఎపెక్స్ వారు ఈరోజు ఒక 20 KL ఆక్సిజన్ ట్యాంక్ని సప్లై చేయడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. సరైనటువంటి సమయంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేసేవాడే నిజమైనటువంటి దాత. అటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఎపెక్స్కి సంబంధించిన యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే జిల్లా యంత్రాంగం తరఫున కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ముందు జాగ్రత్తతో జీవించినట్లయితే జబ్బు తగ్గినట్లే. అటువంటిది కోవిడ్ అనేటువంటిది ఒక మహమ్మారి. ఒకరి నుంచి వందలాది మందిని ఇది బలి తీసుకుంటుంది. ఒక వ్యక్తికి సోకినప్పుడు ఆ వ్యక్తి యొక్క అజాగ్రత్త ఈ సమాజాన్ని కబళిస్తుందనేటువంటి వాస్తవాన్ని ప్రజలు తెలుసుకోవాలని ఆ దశగా అందరూ ఆలోచన చేయాలనేటువంటిది సందర్భంగా మనవి చేస్తూ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కోవిడ్ మహమ్మారి ప్రారంభం నుంచి నేటి వరకు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తపరుస్తూ జిల్లా కలెక్టర్ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పిన మంత్రి దానికి ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని చెప్పారు. ఇక అశోక్ గజపతిరాజు కాలిగోటికి కూడా విజయసాయిరెడ్డి పనికిరారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విజయనగరం సంస్థానం గురించి తెలుసుకొని మాట్లాడాలని, హైదరాబాద్ కన్నా ముందున్న సంస్థానం అని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించరని, వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. తమరు మాట్లాడే మాటలు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ఆంధ్ర యూనివర్సిటీకి సుమారు 600 ఎకరాల భూమి ఇచ్చారని, తాను చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు.
అశోక్ గజపతి రాజు గారి మీద మరి విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఫోర్జరీతో సంతకాలు పెట్టారు, లేనిపోని యొక్క అబండాలు వేస్తూ అరెస్ట్ చేస్తాం అని చెప్పి మళ్ళీ కూడా వారు స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. అయ్యా, మీరు మంగళవారం తెల్లవారు దిగి శుక్రవారం మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి ఇక్కడ 3 రోజులు 4 రోజులు ఉండి ఉత్తరాంధ్ర కోసం పూర్తిగా తెలిసిన వాళ్ళగా మాట్లాడుతున్నటువంటి, అంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇప్పటికైనా మీరు ఈ ప్రాంతం మీద మీకు ఏమైనా అభిమానం ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద మీరు అభిమానం చేకూర్చుకోదలుచుకున్నా ముందు ఈ ప్రాంతం మీద ముందు తెలుసుకొని మాట్లాడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పూసపాటి అశోక్ గజపతి రాజు గారు కాళ్ళగోటు కూడా మీరు పనిచేయరు. మీ విలువేటో తెలుసుకొని మీరు మాట్లాడండి. మరొకసారి మీకు అందరికీ కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను, విజయనగరం మహారాజు సంస్థానం కోసం ముందు నువ్వు తెలుసుకోవయ్యా. విజయనగరం మహారాజు సంస్థానం ఎప్పుడు పెట్టారో మీకు తెలుసా? నిజాం సంస్థానం కన్నా ముందు పెట్టారు. మీరు వెళ్ళి హైదరాబాద్ అంటున్నారు కదా, హైదరాబాద్ కన్నా ముందు పెట్టినటువంటి సంస్థానం ఇది. 1330లో స్థాపించినటువంటిది. చరిత్ర ఒకసారి చూసుకొని మాట్లాడిన వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ఎన్ని వేల ఎకరాలు ప్రజలకు ఇచ్చారో తెలుసుకోండి, ఎన్ని విద్యా సంస్థలకి వాళ్ళు స్థలాలు ఇచ్చారో మీరు తెలుసుకోండి. మీకేమైనా అవగాహన లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మీ నాయకత్వాన్ని తెలుసుకోండి, అడిగి తెలుసుకోండి. లేదా ఉత్తరాంధ్ర కోసం ఒకసారి పూర్తిగా అవగాహన తెచ్చుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి తప్ప మీ ఇష్టానుసారం మాట్లాడితే ఉత్తరాంధ్ర ప్రజలు ఊరుకుంటారు, క్షమిస్తారని మాత్రం అనుకోవద్దు. ఇప్పటికైనా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఉపసంహరించుకోండి. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనల్ని గెలుచుకోండి. అంతేగాని మీరు ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఉత్తరాంధ్ర యొక్క ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అలాగే మరి విజయనగరం సంస్థానం కోసం కానీ ఒక్కసారిగా మీరు ఆలోచిస్తే ఈ ప్రాంతంలో ఒకసారి పెద్దల్లో ఒకసారి కనుక్కోండి, మీకు తెలుస్తుంది. మీరు చేసే ముందు మరొక మాట అంటున్నాను, సంస్థానం కోసం ముందు చెప్పే ముందు మీ తాతగారు కూడా రూపాయి చూసి ఉండరు. అలా టైంలోనే వాళ్ళు లక్షలు ప్రజల కోసం దానం చేసినటువంటి వారు. ఒకే ఒక మాట చెప్తాను వినండి. ఈ హరిజన ఉద్ధరణ కోసం ఇక అభంశుభం తెలియని ఓ చిన్నారిపై కీచకుడు కన్నేశాడు. 12 ఏళ్ల వయసు దాటని బాలికను భయపెట్టి మాయ మాటలు చెప్పి లోపరుచుకున్నాడు. టీవీ చూసేందుకు రమ్మని పిలిచి దాడికి పాల్పడడంతో ఆ చిన్నారి ఇప్పుడు 6 నెలల గర్భిణి. తమ కుమార్తెలో శారీరకంగా మార్పును గుర్తించిన తల్లిదండ్రులు అనుమానం రావడంతో వైద్యులను సంప్రదించడంతో విషయం వెలుగులోకి చూసింది. చివరకు పోలీసులు ఆశ్రయించారు. నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు నిజాన్ని రాబట్టారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సిగడం మండలం గెడ్డకంచనంలో చోటు చేసుకుంది. గెడ్డకంచనం గ్రామానికి చెందిన లొట్ట అనిల్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. బాలిక కుటుంబం కూడా నిరుపేదలు. వారి ఇంట్లో టీవీ లేకపోవడంతో పక్క ఇంట్లో ఉంటున్న డొంక సవరయ్య గృహానికి వెళ్తుండేది. ఈ విషయాన్ని గమనించిన అనిల్ బాలికకు మాయ మాటలు చెప్పాడు. తన ఇంట్లో ఉన్న టీవీ చూసేందుకు వస్తే నచ్చిన ఛానల్లో ఇష్టమైన ప్రోగ్రాం చూసుకోవచ్చని నమ్మించాడు. దీంతో అనిల్ మాటలు నమ్మిన చిన్నారి అతని ఇంటికి టీవీ చూసేందుకు వెళ్ళేది. దీన్ని అనుకూలంగా మలుచుకున్న అతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో చిన్నారి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. బాలిక గర్భం దాల్చింది. అయితే ఆ విషయం కూడా ఆమెకు తెలియలేదు. కరోనా నేపథ్యంలో వలస వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు తన కుమార్తెలో వచ్చిన శారీరక మార్పులతో ఆందోళన చెందారు. రాజంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు బాలిక గర్భం దాల్చిందని నిర్ధారించడంతో నివ్వెరపోయారు. ఇంటికి వచ్చేసి ఏం జరిగిందంటూ ఆరా తీశారు.
అనిల్ టీవీ చూసేందుకు రమ్మని చెప్పి బలవంతం చేసినట్టు తల్లిదండ్రులకు వివరించింది. దీంతో జి సిగడం పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎంఏ అహ్మద్ కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. యువకుని అరెస్ట్ చేశామని ఎస్ఐ చెప్పారు. గట్టిగా చెప్పరాదు, ఆయన పడతలేదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 80 లక్షల రూపాయల నిధులతో వైఎస్ఆర్ క్లినిక్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్కు ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జగన్ చర్యలతో కరోనాను తరిమి కొట్టామని చెప్పారు. ఈ వైఎస్ఆర్ క్లినిక్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయని అన్నారు. పద్మప్రియ పద్మం భజత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో, ఒక ప్రణాళిక ప్రకారం భవిష్యత్తులో కూడా ప్రజలందరికీ కూడా వైద్యం సక్రమంగా అందాలి. ఎక్కడికక్కడ వైఎస్ఆర్ వార్డు క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నామో దీంట్లో ఈ చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఏ ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా ఇక్కడ రిపోర్ట్ చేస్తే ఇక్కడ ఏదైనా తాత్కాలిక ట్రీట్మెంట్తో ఉపశమనం కలిగితే ఇక్కడ చేసి, లేదంటే అవసరాన్ని బట్టి ఇక్కడి నుంచి ఫర్దర్గా ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, లేకపోతే ఇంకా స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది డిసైడ్ చేస్తారు. ఇవాళ ఈ కరోనాను ఎదుర్కోవటానికి ఎవరెవరో చౌకబారి కబుర్లన్నీ చెప్తున్నారు. వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి నిమ్మక నీరెత్తినట్టుండి వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అసలు ఒక డాక్టర్ని అపాయింట్ చేయలేదు, ఒక పారామెడికల్ స్టాఫ్ని అపాయింట్ చేయలేదు, అసలు ఏ రకంగానూ హాస్పిటల్స్ అభివృద్ధి చేయలేదు. ఇదంతా దౌర్భాగ్యం. ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించిన టెస్టులు చేయడానికి వైరాలజీ ల్యాబ్ ఇవాళ చాలా ఎసెన్షియల్ అయిపోయింది. ఈ కరోనా మహమ్మారి రాష్ట్రంలో ఒక వైరాలజీ ల్యాబ్ అవసరాన్ని కూడా గత ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు గుర్తించలేకపోయింది. ఇవాళ మనం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి 16 వైరాలజీ ల్యాబ్లని 13 జిల్లాల్లోనే అరేంజ్ చేయడం జరిగింది. గుంటూరు నగరంలో భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదిక ప్రజాసేవకు శ్రీకారం చుట్టింది. అమరావతి రోడ్డు సమీపంలో అన్నదాన సమాజం ఆడిటోరియంలో కరుణాకుమారి అనే ఉపాధ్యాయురాలి జ్ఞాపకార్థం గుంటూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ మహిళా కార్మికులకు, పేద మహిళలకు చీరలను గుంటూరు కమిషనర్ అనురాధ పంపిణీ చేశారు.
డే రోజు ఈరోజు మీ అందరూ కూడా కోవిడ్ టైంలో కానీ చాలా కష్టపడి రెగ్యులర్గా కూడా పారిశుద్ధ్య పని అనేది ఎవరు కూడా చేయలేనటువంటి పని. అందరూ పారిశుద్ధ్యాన్ని పాడు చేయడం అయితే అందరూ చేయగలరు ఎవరైనా. ఇప్పుడు ఇంత నీట్గా ఉన్న ఏరియాలో కాగితం అక్కడ వేస్తే అక్కడ శానిటేషన్ అనేది సరిగా లేదనేది ఎవరైనా కూడా చేయగలరు ఆ విధంగా. కానీ దాన్ని శుభ్రంగా పెట్టడము అనేది ఒక పారిశుద్ధ్య కార్మికులే చేయగలరు. మన గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ 9 లక్షల జనాభా ఈరోజు అందరూ కూడా సేఫ్గా తిరుగుతున్నారు, ఎక్కడైనా సరే ఉన్నారు అంటే దానికి ప్రధానమైన కారణం పారిశుద్ధ్య కార్మికులే అని మనం చెప్పొచ్చు. సో మన ఈ సంస్థ తరఫున ఈ విధంగా ముందుకొచ్చినటువంటి డోనర్స్ని వాళ్ళని ప్రోత్సహించి మన మున్సిపల్ కార్మికులకు ముఖ్యంగా మహిళలకి ఈరోజు మహిళలందరూ కూడా మన దగ్గర ఎక్కువ ఉన్నారు. సో మహిళా కార్మికులకి ఉన్న వాళ్ళల్లో కూడా మేము కూడా అందుకే ఏం చెప్పామంటే బాగా వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ప్రోత్సహించి మిగతా వాళ్ళకు కూడా అదొక మోడల్గా మిగతా వాళ్ళకు కూడా అదొక మోటివేషన్ ఫ్యాక్టర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం. మరి స్వర్గీయ శ్రీమతి నేలటూరి కరుణకుమారి మున్సిపల్ రిటైర్డ్ టీచర్ జీవీఎంసీ జోన్స్ 8 పరిధిలో గల సచివాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సుమారు 8 లక్షల డోసులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, రానున్న థర్డ్ వేవ్కు ముందు వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ కోరారు. నేను 90 వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ. ఈరోజు జీవీఎంసీ చేపట్టిన మెగా డ్రైవ్కి ఈ వ్యాక్సినేషన్కి చాలా అనూహ్య స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరిలో కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని, మరి తగు జాగ్రత్తలు పాటించాలి కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోవాలి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. మరి సచివాలయ పరిధిలో ప్రతి ఒక్కరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు మెగా క్యాంప్ జరుగుతుంది కాబట్టి అందరూ వ్యాక్సినేషన్ రావచ్చుగా వారు చర్యగా ప్రతి ఒక్కరు వచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. ఇక్కడ మా పరిధిలో 6 సచివాలయాలు ఉన్నాయి. 6 సచివాలయంలో సచివాలయంకి 150 వ్యాక్సినేషన్ తప్పున మరి 900 వ్యాక్సిన్ వేయించడం జరుగుతుంది. అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ కరోనాని రూపొందించే వరకు మరి రూపుమాపే వరకు ప్రభుత్వం కూడా అన్ని. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కృష్ణానది తీరాన కరకట్ట మీద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలోనే 2 వ్యక్తులు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మరి దాస్ అనే వ్యక్తి తన భార్య 2 పిల్లలతో సొంత ఊరైన అమరావతి మండలం మునుగాడం వెళ్తుండగా మందడం నుంచి విజయవాడ వస్తున్న ఓ కారు అతివేగంగా వారిని ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వారు ఎగిరి దూరంగా పడి దుర్మరణం పొందారు. మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. కారులో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవ్వడంతో కారులో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ శారదాపీఠంలో ఘనంగా గంగామాత ఆవిర్భావ దినోత్సవం. గంగా తీరంలో ప్రత్యేక పూజలు చేసిన పీఠాధిపతులు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు అందజేత స్వచ్ఛంద సంస్థను అభినందించిన మంత్రి వేణుగోపాల్. సూళ్లూరుపేటలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన. ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం. అశోక్ గజపతి రాజుపై విమర్శలను ఖండించిన పల్లా శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లాలో దారుణం. టీవీ చూడడానికి ఇంటికి వచ్చిన మైనర్పై లైంగిక దాడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.